సహజంగానే రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ పెరుగుతోంది. సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే కొత్త సర్వీసులను స్టార్ట్ చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే టర్మినల్స్తో పాటు చర్లపల్లి నుంచి కూడా ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ నెల 25 వరకు 188 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఎస్సీఆర్. చర్లపల్లి నుంచి 60 స్పెషల్ ట్రైన్లు, చర్లపల్లి నుంచి 16 జనసాధారణ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సంక్రాంతి కోసం రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఎలిందర్ అని తెలుసుకుందాం లైవ్లో. ఎలిందర్, ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? సో ప్రయాణికులు ఏమంటున్నారు? రద్దీ ఎలా ఉంది? సౌకర్యాలన్నీ ఓకేనా? రైళ్ళన్నీ కరెక్ట్గానే సరిపోతున్నాయా? రైట్, రైళ్లకు సంబంధించి ప్రయాణికుల నుంచి కొంత సంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత సంవత్సరం సంక్రాంతి పండుగ నేపథ్యంలో 160 ట్రైన్స్ను స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తే ఇప్పుడు 188 స్పెషల్ ట్రైన్స్ నడిపించింది. అవసరాన్ని బట్టి బోగీలను కూడా పెంచుతామని చెప్తుంది. గతంలో వందే భారత్ సరిగా అందుబాటులో లేవు, ఇప్పుడు వందే భారత్ స్పెషల్ ట్రైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వైజాగ్, విజయవాడ, ఇటు కాకినాడ వరకు వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్రౌడ్ దాని క్రౌడ్ తగ్గట్టుగానే ట్రైన్స్ నడుపుతున్నాం అనేది అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు కూడా అలానే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతం చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సికింద్రాబాద్, అదేవిధంగా కాచిగూడ, నాంపల్లి వాళ్ళకి దాదాపుగా రద్దీ చాలా తగ్గింది. దీంతో చర్లపల్లి నుంచి కూడా కొంత స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నామని చెప్తుంది. ఇప్పుడు 188 స్పెషల్ ట్రైన్స్లో 60 ట్రైన్లు దాదాపుగా ఏపీ వైపు వెళ్ళేటువంటి వైజాగ్ కావచ్చు, విజయవాడ, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ఇటువైపు వెళ్ళేటువంటి ట్రైన్స్ అన్ని కూడా దాదాపుగా చర్లపల్లి టెర్మినల్ నుంచే స్టార్టింగ్ పాయింట్, అక్కడే ఎండు పాయింట్ పెట్టి అక్కడి నుంచి నడుపుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా అక్కడికి షిఫ్ట్ అయిందని చెప్పుకోవాలి క్రౌడ్. సో ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ దగ్గర కొద్దిగా రెగ్యులర్ రష్తో పోల్చుకుంటే కొద్దిగా ఉన్నప్పటికీ కూడా పండుగ నేపథ్యంలో ఉండేటువంటి రద్దీ మాత్రం సికింద్రాబాద్ పైన లేదు. ఒత్తిడి అనేది చాలా వరకు ఈ రష్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి. చెర్లపల్లి టెర్మినల్ నుంచి అక్కడికి డైవర్ట్ అవడంతో ఇక్కడ కొంచెం క్రౌడ్ తగ్గింది. సో ఇవి కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు డే టైంలో జర్నీ చేసేటువంటి వాళ్ళంతా కూడా జనరల్ బోగీలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇటు వైజాగ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏపీ సైడ్ వెళ్ళే వాళ్ళందరికీ వాళ్ళ కోసం సపరేట్గా సాధారణ బోగీలతో, జనరల్ బోగీలతో, ఇప్పుడు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఏసీ ఇట్లాంటి కోచ్లు కాకుండా జనరల్గా కేవలం జనరల్ బోగీలతో ఒక 16 స్పెషల్ ట్రైన్స్ని కూడా నడుపుతున్నారు. అవి కూడా చర్లపల్లి టెర్మినల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సో దాని తగ్గట్టుగానే ట్రైన్స్ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఆ ప్రయాణికులు కూడా అటు వివిధ టెర్మినల్స్ ఏవైతే ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, చర్లపల్లి ఉంది, కాచిగూడ ఉంది, నాంపల్లి ఉంది, ఇవన్నీ టెర్మినల్స్కి డిస్పాచ్ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రైల్వేకి సంబంధించినటువంటి రద్దీ మాత్రం కొంత మామూలుగానే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్నీ కనుక్కుంటే గతంలో కేవలం సికింద్రాబాద్ దగ్గర ఎక్కువగా రద్దీ ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల ఈ రద్దీ అనేది కనిపిస్తున్నది. కాబట్టి ప్రయాణికులు సంతృప్తిగానే ఉన్నారు. సో దీనికి సంబంధించి అవసరం అయితే మరికొన్ని ట్రైన్స్ను నడుపుతాము, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మాకు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరాన్ని బట్టి ఏవైతే ఈక్యూల కోసం వెయిటింగ్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటి డిమాండ్ని బట్టి కోచ్లు పెంచాలా, లేకపోతే సపరేట్ ట్రైన్ వేయాలన్న అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అయితే దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ప్రయాణికుల కోసం సర్వీసులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు మాత్రం మెల్లిమెల్లిగా చేరుకుంటున్నారు. ఈ రోజు రేపటి నుంచి దాదాపుగా 25 వరకు కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా సొంత వాహనాలు వాడకుండా ఇటు ఆర్టీసీ కావచ్చు, లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి సర్వీసులను వాడుకుంటే సురక్షితంగా వెళ్ళొచ్చు అనేది ప్రయాణికులకు అధికారులు చెప్తున్నటువంటి మాట. రైట్ ఎలిందర్.